ఈరోజు మన యువ నాయకులు యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని యువతరాన్ని ఊపిన మన నవతర యువతర నాయకుడు నారా లోకేష్ గారి 44వ జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి మా వార్డు కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా రేపు రాష్ట్ర సారథి కూడా కాబోతారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు అధిరోహించి రాష్ట్రానికి యువతకి ఒక దారి చూపించాలని మేము ఆయనకి ఈ వేదిక ద్వారా ఆయనకి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా యువత అంతా కూడాను ఆయన వైపు చూస్తున్నారు ఆశగాను. చాలామంది ఉద్యోగాల కోసమే కానీ ఏదైనా కానీ రాష్ట్రం కూడాను రేపొద్దున ఈ అరాచక పాలన నుంచి రక్షించగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు అన్నది ఒక గట్టి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. దాన్ని నిరూపించుకోవడానికి దావోస్ పర్యటనే కానీ ఏదైనా మొన్న ఇక్కడ వైజాగ్ సమ్మిట్లో కానీ ఆయన యొక్క పనితీరున లోకం అంతా కూడా ఒక్కసారి చూసి నివ్వెరబోయింది. పప్పు అన్న వాళ్ళందరికీ కూడా కళ్ళల్లో నిప్పులు వచ్చేటట్టు చేసిన ఘన చరిత్ర కూడా ఆయనదే ఉంది. ఆయన పేరు మీద ఈ రోజున మాకు ఒక రాష్ట్ర పార్టీ కానీ ఏదైనా కానీ అంతకుముందున్న సంస్కృతికి భిన్నంగా ఎక్కడా కూడా అడవడీలు ఏమి చేయకుండాను పేద ప్రజలకి మీ చేతనైనంత సాయం చేయండి, కానీ ఊరేగింపులు కేక్ కటింగ్లు ఇటువంటి సంస్కృతిని ఆపేయండి అని చెప్పి ఆయన పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మా బూత్ ఇన్ఛార్జి తులసి నలుగురికి సాయం చేద్దామన్న ఉద్దేశం ఎప్పుడు మా తులసికి ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం, పవన్ సాయి హాస్పిటల్ వారు వచ్చి దాంట్లో భాగస్వాములు అవడం, ముందుగా పవన్ సాయి హాస్పిటల్ వారికి ఆయన చైర్మన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా తులసికి కూడాను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. మరిన్ని కార్యక్రమాలు మా తులసి చేయాలని, తనతో పాటు మా వార్డు కమిటీ అంతా కూడా ఉంటుందని, అలాగే ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే అండి. ముందుగా మా యువగళం అధినేత మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను రాష్ట్ర తరఫున. అలాగే మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి మా రాష్ట్ర అధ్యక్షులు మా పల్లా శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మరి మా యొక్క యువ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని మేము అనుకున్నాం. అయితే అయినప్పటికీ పైనుంచి అధిష్టానం ఏదైతే కేక్ కటింగ్లు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి ఏమీ కూడా నిర్వహించుకోవద్దని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏం చేసినా కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి. పేద ప్రజలకి భోజనం కానీ అలాగే మెడికల్ క్యాంపులు కానీ ఇలాంటివి ఏర్పాటు చేయమని చెప్పడంతో మేము ఇక్కడ వార్డు 86వ వార్డులో మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఈరోజు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి చాలామంది వచ్చి ఈరోజు వృద్ధులు కానీ మరి యువకులు కానీ అందరూ కూడా ఈరోజు బీపీలు షుగర్లు అందరూ కూడా ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంగా ఈరోజు వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి లోకేష్ బాబు గారు గతంలో కూడా మేము ఈరోజు ఆయనకి అభిమానంగా మారడానికి కారణం మరి గతంలో ఉన్న లోకేష్ బాబు గారిని చాలామంది ఇప్పుడు మా అన్నీ అన్నట్టుగా మరి పప్పు అన్న వాళ్ళందరూ కూడా గట్టి సమాధానం ఇచ్చారండి. ఎందుకంటే యువగళం పాదయాత్ర తర్వాత ఆయన విజన్ కానీ ఆయన ఇది కానీ చాలా విధంగా మారిపోయిందండి. ఈరోజు ఐటీ రంగాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు. కానీ గూగుల్ కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు అన్ని కంపెనీస్ మన యువతకి మెయిన్ ఏంటంటే నిరుద్యోగ అభివృద్ధిని దీన్ని తీసుకురావడం అన్నది చాలా ఇది మేము మా లోకేష్ ప్రాశక్తి ఫౌండేషన్ తరఫు నుంచి కానీ మా లోకేష్ టీం తరఫు నుంచి కానీ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ఆయన మరొకసారి మరి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరఫున మా లోకేష్ ప్రాశక్తి ఫౌండేషన్ తరఫున ఆయన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ తరఫు నుంచి మా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇంకా ఎంతెంత అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని, అలాగే తండ్రిని మించిన తనయుడిగా తాతని మించిన మనవడిగా ఆయన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలని మా మహిళలందరి తరపు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.